this morning. Matthew's Gospel, chapter 28. And we'll read verses 1 to 8. ఈ ఉదయకాలన మనము మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని మొదటి వచనం నుంచి వచనం వరకు కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి 8వ వచనం, రెండవ వచనం నుంచి 8వ వచనం వరకు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారంన తెల్లవారుచుండగా మగ్దలేని మరియను వేరొక మరియను సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి వచ్చి రాయి పొర్లి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. వస్త్రము హిమమంత తెల్లగా. అతనికి భయపట్టు వలన కారు వనికి చచ్చిన వారి వల్ల. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పిన చోట లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుగ స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీ ముందర వెలుచున్నాడు. మీరు ఆయనను చూతురుగో మీతో చెప్పితినను. The words I would like to leave with you today are found in verse 6, where we are told he is not here, for he is risen. నేను మీతో ఈరోజు అనుకుంటున్న విషయము 6వ వచనంలో రాయబడి ఉంది. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పిన చోటే ఆయన లేచి ఉన్నాడు అని నేను చెప్పాలనుకుంటున్నాను. Belief in an afterlife is very common. అయితే మరణం తర్వాత జీవం పైన ఉండే ఒక నమ్మకము చాలా మనకు కనిపిస్తుంది. Every religion believes that there is life after death. ఉన్న ప్రతి మతం కూడా తర్వాత జీవం ఉందని చెప్పి Although every religion will have a different belief. కానీ ప్రతి మతానికి వాటి సొంత నమ్మకాలు ఉంటాయి. There are some who believe that we will be reincarnated. కొన్ని మతాలు నమ్ముతాయి మనము పునర్జన్మ పొందుతామని. That we will either come back as an animal or as another person. మనము ఒక జీవరాశి వలె లేకపోతే మరొక వ్యక్తి వలె మనం తిరిగి వస్తామని నమ్ముతాయి. Some believe that the soul keeps being reborn until it reaches a state of perfection. కొన్ని మతాలు నమ్ముతాయి మన ఆత్మ మరలా జన్మించి అది ఒక పర్ఫెక్షన్ వరకు రీచ్ అయ్యేంత వరకు మళ్ళీ జన్మిస్తుందని. But most other religions believe that in the afterlife there is but one destination. అయితే మతాలు నమ్ముతాయి ఏంటంటే చావు తర్వాత ఒక మార్గం ఉందని. Some believe that everybody will go to heaven. కొంతమంది నమ్ముతారు అందరూ పరలోకానికి వెళ్తారని. Others believe that only some people go to heaven. మరికొందరు నమ్ముతారు ఓన్లీ కొంతమంది మాత్రమే పరలోకానికి వెళ్తారు. And they believe that those who don't go to heaven will either cease to exist, they will go to a place of punishment. అయితే వాళ్ళు నమ్ముతారు స్వర్గానికి వెళ్ళని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడం వాళ్ళ బతకడమే ఆపేస్తారని కొంతమంది నమ్మితే, ఇంకొంతమంది వాళ్ళు ఒక చెడు ప్రదేశానికి వెళ్తారు. But what does faith in an afterlife symbolize or represent? అయితే మరణం తర్వాత మనలో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? It shows that this world is not the end. అది మనకు చూపిస్తుంది ఈ లోకమే అంతం కాదని. It shows that there is life beyond death. అయితే తర్వాత కూడా జీవం ఉందని చెప్పి మనకు చూపిస్తుంది. It shows that we will meet the God who created us. అది మనకు చూపిస్తుంది మనల్ని సృష్టించిన మనం కలుస్తామని. And those who believe in an afterlife believe that our destination
is determined by how we live here. అయితే మరణం తర్వాత జీవంని నమ్మే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఎక్కడికైతే వెళ్ళబోతున్నామో అది మనం ఇప్పుడు బతుకు జీవం బట్టి నిర్ధీకరిస్తుంది అని. And there's many people we could listen to about the afterlife. అయితే మరణం తర్వాత ఉన్న జీవం గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. You could listen to religious leaders or celebrities for their opinions. అయితే మత నాయకుల దగ్గర నుంచి లేక సెలబ్రిటీల దగ్గర నుంచి వాళ్ళ ఉద్దేశాలను మనం తెలుసుకోవచ్చు. But it only matters what the Bible says. కాకపోతే బైబిల్ మనకి ఏం చెప్తుంది అనేది మనకు ప్రాముఖ్యమైంది. God has a lot to tell us about the next life in this book. దీని తర్వాత రాబోతున్న జీవం గురించి మనకు దేవుడు అనే విషయాలు నేర్పించాలనుకుంటున్నారు. And there is one word that is vitally important. అయితే ఒక విషయం ఉంది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. Word resurrection. అయితే పునరుద్ధానం అనే ఈ పదం. Because the teaching of the resurrection is central to the Bible. పునరుద్ధాన జీవం అనేది పునరుద్ధానం అనేది బైబిల్ మనకు చెప్తున్న విషయంలో అనేక అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. Central to the Christian faith as well. మన క్రైస్తవ నమ్మకానికి ప్రాముఖ్యమైన నమ్మకం ఇది. Because if there's no resurrection, there's no hope. ఎందుకంటే పునరుద్ధానం లేకపోతే మనకు ఎలాంటి హోప్ లేదు. If there is no eternity with God, there's nothing to look forward to. మనకు దేవుడితో నిత్యత్వం లేకపోతే మనం దేని ఎదురు చూడాలో మనకు తెలియదు. It means that we can live how we like in this life without consequences. అయితే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ లేకుండా మనం ఎలా కావాలంటే అలా బతకచ్చు. And lived like that in the world would be an awful, terrible place. అయితే మనుషుడు ఇలా కనుక బతికితే ఈ లోకం చాలా దరిద్రమైన హీనమైన పరిస్థితి ఉంటుంది. But the Bible clearly teaches that our Savior was resurrected. అయితే మనకు బైబిల్ స్పష్టంగా చెప్తుంది మన రక్షకుడు పునరుద్ధానం చెందాడని. And he was resurrected, so all who believe in him will be resurrected also. ఆయన పునరుద్ధానం చెందారో మనం ఆయన్ని నమ్మిన వాళ్ళందరూ కూడా అలాగే అవుతారని చెప్పి మనకు బైబిల్ చెప్పి. They will be resurrected to everlasting life. వాళ్ళు నిత్య జీవితానికి వాళ్ళు కూడా పునరుద్ధులు అవుతారు. Those who don't believe will be resurrected to everlasting punishment. అయితే ఎవరైతే ఆయన్ని నమ్మరో వాళ్ళు మరలా లేచినప్పుడు వాళ్ళు నిత్య నరకానికి గురవుతారు. So let's think this morning about resurrection. అయితే ఈ రోజు ఈ ఉదయకాలం మనం పునరుద్ధానం గురించి ఒకసారి ఆలోచిద్దాము. First thing to notice is the pattern of the resurrection. అయితే మనం గుర్తించాల్సింది పునరుద్ధానాన్ని మనం గుర్తించాలి. And Christ was the first one to be resurrected from the grave. మరణం నుంచి తిరిగి లేచిన వాళ్ళలో మొదటి వ్యక్తి ప్రభువైన యేసు. And never to die again. మరలా ఎప్పుడూ చనిపోకుండా. Because there were some like Lazarus and Jairus' daughter who were raised from the dead, but they died again. ఉన్నారు లాజరస్ వంటి వారు, వాళ్ళు ఒకసారి మరణం నుంచి మళ్ళీ లేచిన వాళ్ళు, కాకపోతే వాళ్ళు మరలా చనిపోయారు. In Matthew 26:8, the angel declared, "He is not here, for he is risen." మత్తయి 26వ అధ్యాయం 8వ వచనంలో ఇలా 28వ అధ్యాయం 6వ వచనంలో మనకు దేవదూత ఇలా చెప్తుంది, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన ఉన్నాడు అని. And in 1 Corinthians chapter 15 and verse 6, we read, "After that he, that is Christ, was seen of above 500 brethren at once, of whom the greater part remain unto this present, but some are fallen asleep." అయితే మనకు మొదటి కొరింథీ 15వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడి ఉంది, అటు పిమ్మట 100లకు ఎక్కువైన సహోదరులకు సమయం కనబడను, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్ర అని రాయబడి ఉంది. So God did a wonderful thing, raising his son from the dead. అయితే ఆయన కుమారుణ్ణి తిరిగి నుంచి లేపి తండ్రి చాలా గొప్ప పని చేశారు. Showed that Christ has defeated death. ఆయన మనకు చూపించారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించారని. It shows that our Savior is not a dead Savior, a living Savior. అది మనకు చూపిస్తుంది రక్షకుడు ఒక చనిపోయిన రక్షకుడు కాదు, కాకపోతే సజీవుడైన రక్షకుడు అని. It shows that he is the victorious Savior,
మనకు అది చూపిస్తుంది ఆయన జయశీలుడైన రక్షకుడు అని. Now some would say it's all a hoax. Jesus wasn't raised from the dead. కొంతమంది అంటారు ఇదంతా అబద్ధము, ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేవలేదు అని. But Paul said there were more than 500 witnesses. కాకపోతే మన పౌలు ఇక్కడ అంటున్నారు 500 కంటే ఎక్కువ మంది సాక్షులు ఆయనకున్నారని. In fact, even secular history teaches Jesus was raised from the dead. అయితే మనకు వచ్చే చరిత్ర కూడా మనకి చెప్తుంది ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం నుంచి తిరిగి లేచారని. There is more evidence in the history books for the resurrection of Jesus than there is for the existence of Alexander the Great. అలెగ్జాండర్ గొప్ప అలెగ్జాండర్ కంటే ఉన్నదానికంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు అనే దానికి చరిత్రలో చాలా ఉన్నాయి. So there is abundant evidence that he was raised from the dead. అయితే చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఆయన మరణం నుంచి లేచారని. It's important for our Christian faith that he was raised from the dead. కాకపోతే మన క్రైస్తవ నమ్మకానికి ప్రాముఖ్యమైంది ఆయన తిరిగి లేచారు అనే నమ్మకం. In 1 Corinthians 15 and verse 16, Paul says, "And if Christ be not raised, your faith is in vain, ye are yet in your sins." మొదటి కొరింథీ 15:16 మృతులు లేపబడిన ఎడల క్రీస్తు లేపబడలేదు అని రాయబడింది. So Paul said, if Christ is not raised from the dead, your faith is meaningless. అయితే తర్వాత వచనంలో తెలుగులో క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు మీ పాపంలోనే ఉన్నారు అని పౌలు రాశారు. It also means that you're still in sin without. దాని అర్థం ఇది కూడా ఏంటంటే మనం ఇంకా మన పాపాల్లోనే కూరుకుపోయి ఉన్నామని, మనకు ఎలాంటి పాప క్షమాపణ లేకుండా. Because the whole point of the resurrection was to show that Christ has conquered sin and death for his people. పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన బదులు పాపాన్ని జయించారని చూపించడమే. In Colossians chapter 2, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో in verse 12 we read, "Buried with him in baptism, wherein also ye are risen with him, through the faith of the operation of God, who hath raised him from the dead." కొలసీలకు రాసిన 2వ పత్రిక 12వ వచనంలో మనం ఇలా చదవచ్చు, మీరు బాప్తిస్మం ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావంతో విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిరి అని రాయబడింది. What a great thought for the believer. We are risen in him. ఎంతో 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 గొప్ప ఆలోచన కదా ఇది. ఆయనలో మనం తిరిగి లేచాము. We could not conquer sin. మనము పాపాన్ని కాంకర్ చేయలేము. We could never pay the price for our redemption. మన ప్రాయశ్చిత్తానికి మనం ఎప్పుడు వెల చెల్లించలేము. We could never merit a place in heaven. మనం ఎప్పుడు పరలోకంలో ఒక ప్రదేశంలో మనం ఉండలేము. And we could never raise ourselves from the dead. మనల్ని మనం ఎప్పుడు మరణం నుంచి తిరిగి లేపుకోలేము. But Christ has done it for his people. కాకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రజల కోసం ఆయన చేశారు. We are risen in him. మనము ఆయనలో తిరిగి లేచి ఉన్నాము. Even though we have not yet died, we have the promise that we're risen in him. మనం ఇంకనూ చనిపోకుండా ఉన్నప్పటికీ కూడా మనం ఆయనలో లేచి ఉన్నామనే ప్రామిస్ మనకుంది. It is a certain fact. ఇది ఖచ్చితమైన ఒక ఫ్యాక్ట్. God has promised that we are risen in his. దేవుడు ఇచ్చారు మనము ఆయన కుమారుడు మనం తిరిగి లేచి ఉన్నామని. This is the pattern that Christians will follow. మనం మనం ఫాలో అవ్వాల్సిన ప్యాటర్న్ ఇదే. Philippians chapter 3 verses 10 to 11. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. Philippians 3:11 we read, "I may know him and the power of his resurrection and the fellowship of his sufferings, being made conformable unto his death, if by any means I might attain unto the resurrection of the dead."
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో తెలుగులో మనం ఇలా చదువుతాము. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగును ఆయన శ్రమల్లో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపూరితమనుచుకొని వాటి పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. The Christians will experience the power of the resurrection. అయితే క్రైస్తవులు పునరుద్ధాన శక్తిని అనుభవిస్తారు. It is something supernatural that we will go through. అది ఒక సూపర్ న్యాచురల్ ఒక విషయం. మనం దాని గుండా వెళ్తాము. If we have lay in the grave for many years, we will be resurrected. చనిపోయి మనం సమాధిలో ఉన్నా కూడాను మనం పునరుద్ధానం చెందుతాము. Sadly, many doubt the resurrection. కాకపోతే బాధాకరంగా అనేక మంది ఈ పునరుద్ధానాన్ని తారు. There was a man by the name of Charles Colson. చార్ల్స్ కోల్సన్ అని చెప్పి ఒక వ్యక్తి వారు. He was a political advisor to Richard Nixon. ఆయన రిచర్డ్ నిక్సన్ కి పొలిటికల్ అడ్వైజర్ లాగా ఉన్నారు. He was put in prison for his part in the Watergate scandal. అయితే వాటర్ గేట్ స్కాండల్ లో ఆయనకున్న భాగాన్ని బట్టి జైల్లో వేశారు. And he said, I know the resurrection is a fact. ఆయన ఇలా అన్నారు, నాకు తెలుసు పునరుద్ధానం ఒక నిజమైన విషయమని. The Watergate scandal proved it to me. వాటర్ స్కాండల్ నాకు అది ప్రూవ్ చేసింది అని చెప్పి ఆయన అన్నారు. 12 disciples testified they had seen Jesus raised from the dead. 10 మంది శిష్యులు సాక్షిస్తున్నారు వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తిరిగి లేచి చూశారని. They preached that truth for 40 years. అది 40 సంవత్సరాలు వాళ్ళు ప్రీచ్ చేశారు. Never once did they deny it. ఒక్కసారి కూడా వాళ్ళు దాన్ని అబద్ధం అని చెప్పలేదు. Every one of them was beaten, tortured, stoned and put in prison. వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రాళ్ళ చేత కొట్టబడిన వాళ్ళే, లేకపోతే జైల్లో పడేయబడ్డ లేకపోతే వాళ్ళని హింస పొందిన వాళ్ళే. Wouldn't have endured it if it wasn't true. అది నిజం కాకపోతే వాళ్ళు దాని గుండా వెళ్ళలేదు అని చెప్పి ఆయన అన్నారు. The Watergate scandal had the 12 most powerful men in the world involved. వాటర్ గేట్ స్కాండల్ లో లోకంలో అత్యంత శక్తివంతులైన 12 మంది ఉన్నారు. And they didn't keep alive for 3 weeks. అయితే వాళ్ళు ఒక అబద్ధాన్ని 3 వారాలు చెప్పలేకపోయారు. But the apostles declared the truth of the resurrection without denying it for 40 years. కాకపోతే అపోస్తలులు అయితే 40 సంవత్సరాలు ఆ పునరుద్ధాన నిజాన్ని ఎత్తుకొని 40 సంవత్సరాలు వాళ్ళు చెప్పగలిగారు. Thought of the pattern of the resurrection. అయితే మనం ఈ పునరుద్ధానంలో ఉన్న మనం చూస్తే, secondly, let's think of the purpose of the resurrection. అయితే మన యొక్క ఉద్దేశాన్ని గురించి కనుక మనం ఆలోచిస్తే, and the purpose of the resurrection was to undo the fall of man. పునరుద్ధానం యొక్క ఉద్దేశం మన మానవుడు పడిపోయింది మళ్ళీ తిరిగి బాగు చేయడానికి. When Adam sinned in the garden, he brought death to all men. ఆదాం ఎప్పుడైతే ఈ తోటలో పాపం చేశాడో మానవాళికి మొత్తం ఆయన పాపాన్ని తీసుకొని వచ్చారు, మరణాన్ని తీసుకొని వచ్చారు. The resurrection brings life to man. పునరుద్ధానము మనుషునికి తీసుకొని వస్తుంది. In 1 Corinthians chapter 15 verse 42, మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 42వ వచనంలో Paul says, so is the resurrection of the dead. It is sown in corruption, it is risen in corruption. It is sown in dishonor, it is raised in glory. It is sown in weakness, it is raised in power. ఇక్కడ మనకు రాయబడి ఉంది, మనుషుని మరణం వచ్చెను గనుక మనుషుని మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ
పొందితిరో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన లో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన బ్రతికింపబడుదురు. So Paul contrasts the resurrection with this present life. పౌలు అపోస్తలుడైన పౌలు పునరుద్ధానాన్ని జీవిస్తున్న దానికి మధ్య వ్యత్యాసాన్ని ఆయన చూపిస్తున్నారు. This life is corruption, resurrection is incorruption. ఈ జీవం ఏదైతే ఉందో అది చాలా పాపం ఉంది, చాలా కరప్షన్ కూడా ఉంది. This life is dishonor, resurrection is glory. అయితే ఈ జీవితంలో డిసానర్ ఉంటే దానిలో మహిమ ఉంది. This life is weakness, the resurrection is power. ఈ జీవితంలో బలహీనత ఉంటే పునరుద్ధాన జీవితంలో మనకు పవర్ ఉంటుంది. But another purpose for the resurrection is to teach men the certainty of eternity. అయితే పునరుద్ధానం యొక్క మరొక ఉద్దేశం ఏంటంటే మనకు నిత్యత్వం యొక్క సర్టెనిటీని మనకు చూపించడం. In Acts chapter 17 verse 31, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో the apostle Paul gives this warning. మనకు అపోస్తలుడైన పౌలు ఒక వార్నింగ్ ఇస్తున్నారు. Because hath appointed a day in which he will judge the world with righteousness by that man whom he hath ordained, whereof he hath given assurance unto all men, in that he hath raised him from the dead. ఎందుకనగా తాను నియమించిన చేత నీతిని అనుసరించి లోకమునకు తీర్పు తీర్చబోయేడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అన్ని ఆధారము కలుగజేసి ఉన్నాడు రాయబడింది. I know that there is a day of judgment for the world. మనం ఎలా అడుగుతాము మనకు జడ్జ్మెంట్ డే అని? Because God raised the judge from the dead. ఎందుకంటే ఆ తీర్పు తీర్చబోయే అధిపతిని ఆయన తిరిగి లేపారు కాబట్టి. Christ is the one who will judge the world. ప్రభువైన యేసు వారే తీర్పు తీరుస్తారు ఈ లోకానికి. He will sit on the great white throne and judge the nations. ఆయన ఆ గొప్ప న్యాయపీఠం మీద కూర్చొని అన్ని దేశాలని ఆయన తీరుస్తారు. Therefore God sets before us the thought of eternity. అందుకనే దేవుడు నిత్యత్వం యొక్క ఆలోచన మన ముందు పెడుతున్నారు. He shows us that the judgment day is a certain event. చూపిస్తున్నారు తీర్పు ఖచ్చితంగా జరగాలని. And he wants us to prepare for that day. దాని గురించి ఆ రోజు గురించి మనల్ని సిద్ధపరచని చెప్పి ఆయన మనకు చూపిస్తారు. He wants us to be those who are converted. ఎవరైతే మనల్ని ఆయన మారుమనసు పొందిన వాళ్ళగా ఆయన ఉండి మనల్ని కోరుకుంటున్నారు. He wants us to be those who have faith in the judge. మనము ఆ న్యాయాధిపతి పైన మనం నమ్మకం కలిగి ఉన్న వారిగా మనం ఉండాలని ఆయన అంటున్నారు. And he calls us to believe upon the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం నమ్మకం ఉంచాలి అని చెప్పి ఆయన మనల్ని పిలుస్తున్నారు. And it's not something we can do or he tells us to do at a later date. It's something he tells us to do today. ఏదో తర్వాత దినాన చేయగలిగేదాగో తర్వాత చెయ్యండి అని చెప్పి ఆయన కాదు, ఈ రోజే ఇప్పుడే మనకి ఇస్తున్న పిలుపది. We've thought of the pattern and purpose of the resurrection. మనం ఇప్పటి వరకు పునరుద్ధానంలో ఉన్న ప్యాటర్న్ ని మరియు ఉద్దేశాన్ని మనం ఇప్పుడు చూసాము. Now let's think of the plan of the resurrection. అయితే పునరుద్ధాన ప్లాన్ ని మనం ఇప్పుడు చూద్దాము. How will the resurrection of the saints happen? పరిశుద్ధుల యొక్క ఎలా జరుగుతుంది? 1 Thessalonians chapter 4 verse 16. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel,
and with the trump of God, and the dead in Christ shall rise first. Then we which are alive and remain shall be caught up together with them in the clouds to meet the Lord in the air, and so shall we ever be with the Lord. 16. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులు వారు మొదట లేతురు అని రాయబడింది. So here the Lord describes how we will be resurrected. మనకి ప్రభువారు మనకు చూపిస్తున్నారు మనం ఎలా అయితే తిరిగి లేపబడతామని. There will be a trumpet. అక్కడ ఒక బూర శబ్దం ఉంటుంది. And the dead who have believed in Christ, they will rise first. అయితే మృతులు ఎవరైతే ప్రభు యేసునందు విశ్వాసం ఉంచారో వాళ్ళు తిరిగి లేరు. Those who are left alive on the earth who believe, they will be raised also. అయితే భూమి మీద ఉన్న మిగతా ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళు నమ్మిన వారు వాళ్ళు కూడా వెళ్తారు. And so shall we ever be with the Lord. అలా మనము ప్రభుతో గుండా ఉంటాం. మనం What words of comfort for the Christian. ఇదెంతో కంఫర్ట్ కలగజేసే పదాలు కదా మనకి. To be with Christ for all eternity. ప్రభుతో సదాకాలము కూడా అనేది. But the plan of the resurrection is for God to make us like Christ. అయితే పునరుత్థానం యొక్క ప్లాన్ ఏంటంటే మనము మన క్రీస్తుతో కూడా మనల్ని 1 John chapter 3 verse 2. 1 John chapter 3 verse 2. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. Beloved, now are we the sons of God, and it doth not yet appear what we shall be, but we know that when he shall appear, we shall be like him, for we shall see him as he is. ప్రియులారా, ఇప్పుడు మనము పిల్లలమై ఉన్నాము, మనం ఏమవుదుమో అది ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన అన్నట్లుగానే ఆయనను గనుక ఆయనను పొందుమని ఎరుగుదుము. Shall be like him. మనం ఆయన వలె పోలి ఉంటామని పోలి యుందుము అని రాయబడింది. No more sinful thoughts. మనకు పాపమైన ఆలోచనలు ఇంక ఉండవు. More sinful words. పాపంతో కూడిన మాటలు ఇంక. No more sinful behavior. పాప బిహేవియర్ మనలో ఉండదు. No into temptation. అయితే మనము టెంప్టేషన్ కి మనము లోబడిపోవడం ఉండదు. No weakness. మనలో దుష్టత్వం ఉండదు. That's what will happen at the resurrection. We shall be changed in the twinkling of an eye to be like Christ. మనము పునరుద్ధానంలో జరిగేది ఇదే, మనము క్రీస్తులే పోలి ఉంటాము. But maybe you're wondering, what will the resurrected saints do? అయితే మీరు అనుకుంటున్నారేమో, అయితే లేపబడిన ఈ పరిశుద్ధులు ఏం చేస్తారని. For we're resurrected, what will we spend our time doing? అయితే మనల్ని పునరుద్ధానం చెందిన తర్వాత మనము ఏం చేస్తూ మన సమయాన్ని గడుపుతామని. Revelation chapter 7 verse 15. అయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. Therefore are they before the throne of God, and serve him day and night in his temple. He that sitteth on the throne shall dwell among them. వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్న సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. Some think that heaven will be a great big football match or a holiday, an everlasting golf course. కొందరు అనుకుంటారు అంటే ఒక పెద్ద ఫుట్బాల్ మ్యాచ్ లేకపోతే ఒక పెద్ద ఎప్పటికీ వెళ్ళే ఒక గోల్ఫ్ కోర్స్ లాగా. But those are all earthly desires. కాకపోతే అన్ని ఈ లోకానికి చెందిన డిజైర్స్. The resurrected body will be reunited with the soul. పునరుద్ధానం చెందిన ఒక శరీరము ఆత్మతో ఏకీభవించి ఉంటుంది. And they will see
serve the King of glory forever. అయితే వాళ్ళు సింహాసనాసనుడు అయిన రాజుని ఎప్పుడు వాళ్ళు సేవిస్తారు. They will sing his praises in the greatest choir of all time. అయితే వాళ్ళు ఆయన్ని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు. In Revelation 5 verse 12 we're told the song that they will sing. ప్రకటన 5వ అధ్యాయంలో మనకు వాళ్ళు ఏ పాట పాడతారో మనకు చూపించబడి, saying with a loud voice, worthy is the Lamb that was slain to receive power and riches and wisdom and strength, honor and glory and blessing. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనని నర్హుడని గొప్పతో చెప్పుచుండిరి. So the believers spend their time singing praises to Christ. విశ్వాసులు ప్రభు యేసుక్రీస్తు వారిని స్తుతించు వాళ్ళ సమయాన్ని గడుపుతారు. You enjoy coming out to God's house on the Lord's day to sing his praises. అయితే ఆయన్ని స్తుతించడానికి ఆదివారాన మీరు ఆనంద కదా. Well, heaven will be an eternity of singing his praises. అయితే పరలోకము నిత్యమైన స్తుతులనే మనం పాడుతూ ఉంటాము. The fourth thing to note about the resurrection, పునరుద్ధానం గురించి మనం గుర్తుంచుకోవాల్సిన 4వ విషయం ఏంటంటే, the people of the resurrection. మనము లేపబడేప్పుడే లేపబడే ప్రజల గురించి మనం గుర్తుంచుకోవాలి. John 5 verses 28 to 29. యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనం మనం చూస్తాము. Marvel not at this, the hour is coming in the which all that are in the graves shall hear his voice, and shall shine forth, and they that have done good unto the resurrection of life, and they that have done evil unto the resurrection of damnation. దీనికి పడకుడి, ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన విని మేలు చేసిన జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన తీర్పు పునరుద్ధానమునకును బయటకి వచ్చి. Dear friend, will all be resurrected. మిత్రులారా, మనం అందరము పునరుద్ధానం చెందుతాము. Believers and unbelievers will be resurrected. విశ్వాసులు అవిశ్వాసులు అందరూ పునరుద్ధానం చెందుతారు. Jews, Hindus and Muslims will be resurrected. యూదులు, హిందువులు మరియు ముస్లింలు కూడా పునరుద్ధానం చెందుతారు. But we will all be resurrected to different destinations. అయితే అందరం పునరుద్ధానం చెందిన తర్వాత ఒక చోటికి వెళ్తాము. Believers will be resurrected to everlasting life. విశ్వాసులు నిత్య జీవపు పునరుద్ధానకు నిత్య జీవానికి వాళ్ళు పునరుద్ధానం. And those who reject Christ will be resurrected to everlasting damnation. ఎవరైతే క్రీస్తుని వద్దని ఎవరైతే అవిశ్వాసులు ఉంటారో వాళ్ళు కీడు చేయవారు తీర్పు పునరుద్ధానకు వస్తారు. Dear friend, that's why it's so important you believe in Jesus Christ. మిత్రులారా, అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనది మనం ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వసించడము. That's why you call upon him for salvation. అందుకే మనము మన రక్షణ కొరకు ఆయన వైపు మనం చూడాలి. That's why you must know him, Lord and Savior. అందుకే ఆయన మనల్ని మన మరియు రక్షకుడుగా మనం ఎరిగి to receive the resurrection of everlasting life. అయితే నిత్య జీవ పునరుద్ధానాన్ని మనం స్వీకరించడానికి, అంగీకరించడానికి. This afternoon. అయితే 5వ మరియు ఆఖరి పాయింట్ ఈ మధ్యాహ్న కాలంలో is the promise of the resurrection. పునరుద్ధానం యొక్క వాగ్దానం గురించి నేను మాట్లాడబోతున్నాను. In Acts 24 verse 15, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనము. 24:15. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనము.
The apostle says, there shall be a resurrection of the dead, both of the just and the unjust. ఇక్కడ అపోస్తులైన పౌలు ఇక్కడ మనతో చెప్తున్నారు, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులను అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణను ఉంచి వారి మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొను. Resurrection is a certainty. మిత్రులారా, పునరుద్ధానం అనేది ఒకటి ఖచ్చితంగా జరగబోయేది. Our Savior was resurrected. మన రక్షకుడు పునరుద్ధానం చెందారు. And all of his believers will be resurrected too. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క మనుషులు పునరుద్ధానం చెందుతారు. They will be resurrected to life. వాళ్ళు పునరుద్ధానం చెందుతారు. And unbelievers will be resurrected to damnation. అవిశ్వాసులు నరకానికి వాళ్ళు పునరుద్ధానం చెందుతారు. God tells us to make preparation for eternity. మనకు దేవుడు చెప్తున్నారు, మనము నిత్యత్వానికి మనం తయారు కావాలని. To prepare to meet our God. మనం కలవడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలని. To prepare for resurrection. మన పునరుద్ధానానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలని. And to make our preparation with Christ by believing upon him. మన ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయనతో ఉండడానికి మనం సిద్ధపరచుకోవాలని మనం చెప్తున్నారు. All day we celebrate that he is risen. ఈ రోజు మనం ఆయన తిరిగి లేచిన విషయాన్ని మనం చేసుకుంటున్నాము. And rejoice that our Savior is risen from the dead. మనం ఎంతో ఆనందము, మన రక్షకుడు తిరిగి లేచాడు. But we also celebrate what that means for us. కానీ మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మన జీవితంలో దాని అర్థం ఏంటి అని. That as he is risen, we will be risen also. దాని అర్థం ఆయన తిరిగి లేచాడు, ఆయనతో పాటు లేస్తాము అని. Let us worship and praise God for this great glorious hope. ఈ నిరీక్షణ గురించి మనము దేవుని ఆరాధిద్దాము. Amen. We have seen the different meanings of resurrection and what is resurrection. So let's all bow down and we'll worship the Lord because He has risen. He gave us the power to risen again when we are resurrected. So let's all bow down and take the time to worship Him and thank Him at least a word because He died on the cross and He is living now. So all bow down and worship Him. You for all that you are, Lord Jesus. Lord, I worship you for the magnanimous God you are, the strength that you have, Lord Jesus, the power you have, Lord Jesus, the authority over everything, Lord Jesus. You have the power over everything, Lord Jesus. You have the keys to heaven and earth, Lord Jesus. You created this whole universe. Lord, you have no end, Lord Jesus. You have no being, Lord Jesus. Lord, I pray and I worship you for all of that you are, Lord. Lord, today morning on this glorious Easter day, Lord, thank you for reminding us in terms of your purposes for us, your great promises for us in resurrection, and why resurrection was meant to be such an important thing, Lord. I praise you, Lord. I thank you, Lord, for remembering me on
ఆది ఆదాము ద్వారా నాయన ప్రభువా తండ్రి ఈ లోకంలోనికి పాపం ద్వారా ప్రభువా తండ్రి మరణం సంక్రమించింది నాయన ప్రభువా తండ్రి. నాయన మరి ఆది ఆదాము జయించలేని పాపాన్ని నాయన ప్రభువా తండ్రి, సర్వమానవాళి జయించలేని పాపాలను నాయన ప్రభువా తండ్రి నీవే మానవ రూపం ధరించిన ఆయన ప్రభువా తండ్రి నేను తగ్గించుకున్నాయన ప్రభువా తండ్రి, ఏ పాపం అంటకుండా జీవించి సర్వలోక మానవాళి పాపాన్ని మీ పైన భరించిన ఆయన ప్రభువా తండ్రి. మీరు నాయన ప్రభువా తండ్రి మా అందరి ప్రతిగానం ప్రభువా తండ్రి ఆ కలువలసరుపై బలియాగమై మరణించి మరణం రుచి చూసి నాయన ప్రభువా తండ్రి ఆ మరణాన్ని ఎదిరించిన ఆయన ప్రభువా తండ్రి, డెత్ని కాంకర్ చేసిన ఆయన ప్రభువా తండ్రి, నాయన జీవాన్ని నాయన ఈ మీరే మొదటి వ్యక్తిగా పునరుద్ధానమైన నాయన ప్రభువా తండ్రి, నాయన పునరుద్ధాన బలాన్ని ప్రభువా తండ్రి మాకు నాయన ప్రభువా తండ్రి మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు నాయన ప్రభువా తండ్రి. మీ నాయన ప్రభువా తండ్రి మీ పైన విశ్వాసం ఉంచడం ద్వారా నాయన ప్రభువా తండ్రి ప్రభువా తండ్రి నేను ఒక మరణించినప్పుడు నాయన ప్రభువా తండ్రి ఆత్మరూపంలో నాయన ప్రభువా తండ్రి మీ నిత్యత్వంని స్వతంత్రించుకోవడమే కాకుండా నాయన ప్రభువా తండ్రి మీరు నాయన ప్రభువా తండ్రి ఏదైతే మరణం నాయన ప్రభువా తండ్రి మరి మానవాళ్ళని కబలించిందో ఆ మరణాన్ని జయించి మీ ఏ విధంగా అయితే నాయన పునరుద్ధాన శరీరాన్ని మహిమగల శరీరాన్ని ధరించుకుని ఉన్నారో, సింహాసనాసీనులై ఉన్నారో పరలోకమందు, అదే విధమైన శరీరాన్ని ప్రభువా తండ్రి నాకు కూడా ధరింపజేస్తానని నేను మృతుడైనప్పుడు ఒక రోజు నాయన ప్రభువా తండ్రి మీరు మధ్య ఆకాశానికి వచ్చి నిలబడినప్పుడు నాయన ప్రభువా తండ్రి నేను కూడా నాయన ప్రభువా తండ్రి మరి పునరుద్ధానుడై నాయన మహిమగల దేహంతో నాయన యుగయుగంలో సదాకాలము నీతో ఉంటానన్న శుభ నిరీక్షణ బట్టి నాయన ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలవు నాయన ప్రభువా తండ్రి. నాయన ఏమీ లేని వాడిని నేను ఒప్పుకుంటున్నాను నాయన ప్రభువా తండ్రి. నేనైతే నాయన ఇటు ఘనతకు పాత్రుని కాదు నాయన ప్రభువా తండ్రి, నీవే ఆరాధనకి యోగ్యుడవు, స్థుతులకు పాత్రుడివి, మహామహిమాన్వితుడు నాయన. నీ వెంటి వారు ఇహమంది కానీ పరమంది కానీ వేరెవరు లేరు నాయన. నీవెక్కడే స్తోత్రార్హుడివి నాయన. ఎంత గొప్ప ప్రేమనైనా ఎంత గొప్ప కృపనైనా ప్రభువా తండ్రి మీరు చేసిన ఈ అనాది సంకల్పాన్ని బట్టి నాయన ప్రభువా తండ్రి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం నాయన ప్రభువా తండ్రి. మిమ్మల్ని యుగయుగంలో స్తుతిస్తూ ఆరాధిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ నాయన ప్రభువా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డగా ఉండే కృపను నాకు దయచేసి రావాల్సిందిగా వేడుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ ప్రియకుమారుడు త్వరలో మా అందరి కొరకు అన్నను మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాఘనమైన పరిశుద్ధ నామంలో సమర్పించుకుంటున్నా తండ్రి. ఆమేన్. Shown us, oh Father Lord, for having, Lord, died for us on the cross, oh Father Lord, for having given up your life for us, oh Father Lord, and for having risen so victoriously, Lord, for our sins, oh Father Lord, for getting victory over sin, oh Father Lord. We praise you and we worship you, oh Father Lord. Lord, you're the most, Lord, you're omnipotent, oh Father Lord, you're omnipresent, oh Father Lord. There's nothing that we can hide from you, oh Father Lord. Lord, nothing that you're not capable of, oh Father Lord. Lord, how can we ever worship you, Lord? How can we ever praise you, oh Father Lord, for the immense and magnificent glory that you have, oh Father Lord. Lord, we look on to you and we bow down, oh Father Lord, knowing our place, oh Father Lord, knowing how small we are, oh Father Lord. Lord, even though we are insignificant, oh Father Lord, even though, oh Father Lord, that we're minute in this immense universe that you've created, oh Father Lord, yet, oh Father Lord, out of your immense mercy and love, oh Father Lord, you've loved us and you've sacrificed your only Son for us, oh Father Lord. We praise you and we worship you and we honor you, oh Father Lord. Lord, we name you King, oh Father Lord. Lord, I name you King of my life, oh Father Lord. Lord, I exalt you, oh Father Lord. I pray, Lord, there is none higher, oh Father Lord, none greater, oh Father Lord. Lord, we praise you and we exalt you, dear Holy Father Lord. Lord, this day, oh Father, on the day, oh Father Lord, that you so glorified your own Son, oh Father Lord, that he rose back from the dead, oh Father Lord, defeating Satan on the cross, oh Father Lord, thrashing him, his smashing his head on the cross, oh Father Lord, defeating death, oh Father Lord, having given us victory over sin, oh Father Lord, despite of however of unbelief I've held, oh Father Lord, despite of how many ever times, oh Father, I've disappointed you, oh Lord, despite of all the times that I've run away from you, oh Father Lord, out of your immense glory and out of your immense mercy, oh Father Lord, you've saved me, oh Father Lord, minute, oh Father Lord, insignificant, oh Lord, nothing, I bow down in front of you, oh Father Lord, and I praise you and I exalt you, oh Father Lord, all things that I am, oh Lord, I am for you, oh Lord. Let that be a true testimony in my heart, oh Father Lord. I praise you and I worship you in the name of Lord and Savior, Lord Jesus Christ. Amen. Amen. బట్టి మీకు ఎంతగానో వందనాలు స్తుతులు చెల్లించుకొని వస్తున్నాను ప్రభా. పవిత్రమైన దాన్ని ఎందుకు పనికిరానంటున్నాను ప్రభా. భూమి పునాది వేయబడక మునిపే ప్రభా, నిన్న తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ప్రభా,
మీరు నన్ను ఎరిగి ఉండి ప్రభా నన్ను ఏర్పరచుకొని నా జీవితంలో నూతన ప్రభు దినాన్ని అనుగురించి ప్రభా నేను కూడా ప్రభా నీ పునరుద్ధాని యొక్క శక్తిని అనుభవించడానికి మీరు నాకు అనుగ్రహించి మీ తన్నాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా అని ప్రభా పాపంలో ప్రభా నిత్య నరకానికి గురి కావాల్సిన నాని ప్రభా అనాది కాల సంకల్పంలోనే ప్రభా భూమి పునాది వేయబడక మునిపే ప్రభా నేను నా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ప్రభా మీరు నన్ను ఎరిగి ప్రభా నన్ను ప్రేమించి ప్రభా నన్ను నీ బిడ్డగా చేర్చుకున్న దాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను ప్రభా నీ వాక్యాన్ని ప్రభా నాకు కూడా పంపించి ప్రభా నేను కూడా నశించిపోవుట మీకు ఇష్టం లేదు కానీ ప్రభా నీ పునరుద్ధరణ యొక్క శక్తిలో నేను కూడా బలం పొందుకోవాలని మీరు నా పట్ల కలిగిన ఉద్దేశాలని నెరవేర్చుకుంటూ ప్రభా నా జీవితంలో ప్రభా నీ ప్రేమను ప్రభా నీ మర్యాన్ని యొక్క శక్తిని ప్రభా నేను అనుభవించడానికి మీరు నాకు అనుగ్రహించిన మీ శక్తిని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను ప్రభా నీ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభా నేను ప్రభా వచ్చినప్పుడు ప్రభా సిగ్గుపోయే ముఖంతో నేను వండుకుంటున్నట్లు ప్రభా ధైర్యంగా ప్రభా నేను ఎదుర్కొనేగల శక్తిని నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకొని చూస్తున్నాను ప్రభా నువ్వు వచ్చినప్పుడు ప్రభా నేను కూడా నీ ప్రియులతో కలిసి ఉంటాననే నిరీక్షణ వాగ్దానాన్ని ఇచ్చి ప్రభా నేను దృఢంగా నమ్మడానికి మీరు నాకు అనుగ్రహించిన శక్తిని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకొని వస్తున్నాను ప్రభా నా జీవితంలో నేనేమై ఉన్నానో కేవలం నిశ్చితమైన కృప చెప్పునే దినదినము నేను ఎరుగుడు ఉండడానికి మీరు నాకు అనుగ్రహిస్తున్న తరుణాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకొని వస్తున్నాను ప్రభా రక్షించిన నాటి నుంచి నేటి వరకు నన్నైతే విడిచిపెట్టలేదు కానీ కృప వెంబడి కృపను నా పట్ల కుమ్మరిస్తూ నీ ప్రేమను నీ బలాన్ని నేను పొందుకోగలడానికి మీరు నాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకొని వస్తున్నాను ప్రభా నా జీవితంలో నమ్మకమైన ప్రభుగా ఉండి ప్రభా నేనేమై ఉన్నానో నాకు దినదినము తెలియజేస్తుంది దాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకోవచ్చు ప్రభా నువ్వు వచ్చినప్పుడు నేను కూడా నీ ప్రియులతో కలిసి ఉంటానమైన శుభప్రదమైన నిరీక్షణ నా జీవితంలో కలిగి చేసిన దాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకోవచ్చు ఏమి లేని దానిగా ఒప్పుకోవచ్చు రక్షణ పాత్ర చేబూని ఈయన చిన్న స్తుతి ఆరాధన యేసు నామములో మీకే సమర్పించుకొని వస్తున్నాను తండ్రి ఆమేన్. దాల్చీలకు వచ్చెన్ దేవాది దేవుడు మానవ రూపము దాల్చీలకు వచ్చెన్ ఈసునమముని పాపికి రక్షణ సర్వజగమునందు ఈసునమముని పాపికి రక్షణ సర్వజగమునందు పాపుల కొరకై రక్తము కాచి సిలువలు మరణించెన్ మరణం జయించి సమాధి గెలిచి విజయుండాయేసే మరణము జయించి సమాధి గెలిచి విజయుండాయేసే ఈసునమముని పాపికి రక్షణ సర్వజగమునందు పాపము ఉండదు భయము ఉండదు యేసయ్య రాజ్యములో ఈ ప్రభువే మనతో నుండునుగా పరలోక రాజ్యములో ఈ ప్రభువే మనతో ఉండునుగా పరలోక రాజ్యములో యేసునామముని పాపికి రక్షణ సర్వజగమునందు ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు యేసునామముని పాపికి రక్షణ సర్వజగమునందు యేసయ్య తండ్రి దేవా నాయనా పరిశుద్ధుడవు సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు ప్రభా
నా పాప శాపముల నిమిత్తం ప్రభా ఆ కలువరి సెలవులో దేవా నీవు మరణించి ప్రభా నాయన తండ్రి పాపపు ముళ్ళని మరణపు ముళ్ళని నీవు విరిచివేసినటువంటి దేవుడవు ప్రభా నాయన తిరిగి పునరుద్ధానుడమైనటువంటి దేవుడవు. అటు పునరుద్ధానంలో దేవా నీవు నాకును పాలు పంపులను దయచేసినందులకై మీకు వందనములు ప్రభా. ఒకనాడు మీతో కూడా ఉంటానన్న శుభ నిరీక్షను మీరు నాకు అనుగ్రహించిన విధానమునకే దేవా మీకు స్తోత్రములు ప్రభా. ఇటు రక్షణ సువార్తను నా వరకు అందించి ప్రభా నాయన తండ్రి నా హృదయంలో మీ ఆత్మకార్యమును జరిగించి ప్రభా రక్షణను మీరు నాకు అనుగ్రహించినారు. కేవలం మీ కృపచేతనే నేను రక్షించబడి ఉన్నాను ప్రభా నాయన తండ్రి. దేవా నాయన తండ్రి నాకు ఇచ్చిన ఈ రక్షణకై మీకు స్తోత్రములు ప్రభా నాయన. నాకు ఇచ్చిన శుభ నిరీక్షణకై మీకు వందనములు ప్రభా. నాకు ఇచ్చిన హెవెన్లీ సిటిజన్షిప్ని బట్టి ప్రభా మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా నా ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ యొక్క పాదాల చెంత పెడుతున్నాను పరమ తండ్రి. Amen. కృపగల దేవ ప్రేమగలైన మిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరులకు తండ్రి మేము స్తుతిస్తున్నాను, మాయపరుస్తున్నాను దేవ, గణపరుస్తున్నాను తండ్రి, ఆరాధిస్తున్నాను తండ్రి. ఎంత మంచి దేవుడు అయినా ప్రభా ఏ అల్పనాన్ని కూడా మీరు తలంచుకుని ప్రభా నేను నశించిపోకూడదని చెప్పి నేను పాపాలో ఉన్నప్పుడు ప్రభా మీ కుమారు నా కొరకు పంపించిన ఆయన ప్రభా నా పాపాలన్నీ ప్రభా తీసేశారు తండ్రి ప్రభా. యేసు ప్రభా నా కొరకు నాయన పాప పరిహారం బలిగా మీరు అర్పించుకుని ప్రభా మీ జీవం ఇచ్చి నన్ను రక్షించుకున్న తండ్రి వందనాలు ప్రభా, స్తుతించుకున్న తండ్రి ప్రభా. ఎంత మంచి దేవుడు అయినా ప్రభా ఎంతో గొప్ప త్యాగం చేశారు తండ్రి. అర్హత లేనివాడిని ప్రభా, ఎలాంటి మంచితనం లేదు, ఎలాంటి అర్హత లేదు ప్రభా, ఎలాంటి నీతి లేదు నాయన ప్రభా. అయినప్పటికీ ప్రభా నన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి ప్రభా మీరు మీ నా కొరకు మీ ప్రాణం ఇచ్చి నేను రక్షించుకున్నాను నా ప్రభా సూచుకున్నాను తండ్రి. నా కొరకు చనిపోయి తిరిగి లేచారయ్యా స్తోత్రించుకున్నాను నీ కొరకు ప్రభా. అయ్యా నిత్య చేయని సిద్ధపరచని నా ప్రభా సూచుకున్నాను తండ్రి. యేసు ప్రభా నైనా ఏం చెల్లించుకోలేం మీకు తండ్రి ప్రభా నాయన. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నా జీవిత కాలం అంతా వస్తున్నా సరిపోతున్నాయినా, నిత్య జీవితం అంతా కూడా సరిపోతుంది. ఏం చెల్లించుకోలేం మీకు తండ్రి. కొద్ది స్థితిని యేసు ప్రభువును మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభులకు ప్రభుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న మహాపరిశుద్ధుడు యేసయ్య తండ్రి. వేలాది దేవతలతో పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న ఏకైక దేవుడు యేసయ్య తండ్రి. నేనేమాత్రపు దాన్ని తండ్రి, ఎందుకు పనికిరాని దాన్ని యేసయ్య తండ్రి. అవును తండ్రి యేసయ్య, మరి చెత్త కుప్ప వంటి దాన్ని యేసయ్య, కానీ నన్ను ఎన్నుకొని యేసయ్య నీ పరిశుద్ధ తండ్రి మీ యొక్క హస్తంలో నన్ను చెక్కుకొని నన్ను ఇట్టి రీతిగా తండ్రి స్థిరపరుస్తున్నందుకే యేసయ్య నీ యొక్క రెక్కల పొదిగిట్లో తండ్రి నన్ను భద్రపరుస్తున్న విధానానికి యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య తండ్రి నేనైతే తండ్రి నరకానికి పాత్రురాలని తండ్రి, కానీ నన్ను ప్రేమించి తండ్రి నీ యొక్క రక్షణ అనే కవచముతో తండ్రి నన్ను కాపాడి తండ్రి నన్ను స్థిరపరిచినందుకు యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి యేసయ్య, ఒక దినాన్ని నేను చనిపోతే తండ్రి తిరిగి లేచి తండ్రి నీతో ఉంటా అని వీక్షణ నాకు ఇచ్చినందుకు యేసయ్య నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును తండ్రి, మీరైతే తండ్రి ఎలా అయితే తండ్రి ఆ మృత్యుని గెలిచి తండ్రి యేసయ్య పునరుద్ధాడు అయి తండ్రి తిరిగి లేచి ఉన్నారు తండ్రి. అవును తండ్రి, అటువంటి నిరీక్షణ నాకు కూడా ఇచ్చి ఉన్నారు తండ్రి, అటువంటి బలాన్ని నాకు కూడా ఇచ్చి ఉన్నారు తండ్రి. దానికే మీకు వందనాలు తండ్రి. నా పాపాల కొరకు తండ్రి పరిశుద్ధ భూమి మీదకి వచ్చి మీ యొక్క శరీరాన్ని రక్తాన్ని ఇచ్చినందుకే యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసయ్య తండ్రి, మరి నేనైతే తండ్రి దానికి యోగురాలను కాదు తండ్రి. యేసయ్య నన్ను ఎంతో ప్రేమించావు తండ్రి. యేసయ్య తండ్రి, నేను తండ్రి ఎన్నో మార్లు తప్పిపోయినప్పటికీ తండ్రి నన్ను తండ్రి త్రోసివేయక తండ్రి నీ ప్రేమతో తండ్రి నన్ను కట్టావు తండ్రి. దానికి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి నా స్థితి అంతా ఎరిగిన దేవుడు యేసయ్య. నేను ఎట్టి స్థితి నుంచి తండ్రి ఈ స్థితికి వచ్చానో తెలిసిన దేవుడు యేసయ్య తండ్రి. నా స్థితిని అంతటినీ తండ్రి క్షమించి తండ్రి యేసయ్య తండ్రి నీ యొక్క తండ్రి ప్రేమలో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు యేసయ్య మీకు వందనాలు చెల్లించుకుంటూ ఏమి ఇవ్వలేదని ఒప్పుకుంటూ ఈ చిన్ని స్థుతి ఆరాధన పరిశుద్ధ పాదాల దగ్గర పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ఏకైక తండ్రి మీకే వందనాలు ప్రభా నాయన తండ్రి. నేను మరొక దినంన ప్రభా నన్ను సజీవ లెక్కలో ఉంచి ప్రభా మీ సన్నిధికి మీ పునరుద్ధాన దినం నాడు ప్రభా మీ సన్నిధికి నడిపించిన విధానానికై వందనాలు ప్రభా నాయన. లోకమంతయు ప్రభా నాయన ఈరోజు ప్రభా నాయన మీరు చనిపోయి 3వ రోజు తిరిగి లేచిన రోజు ప్రభా ఎంతో ఘనంగా ప్రభా నాయన తండ్రి మరి సెలబ్రేట్ చేయొచ్చుండగా ప్రభా అలాంటి గొప్ప బాధ్యత నాకు ఇచ్చినందుకు కూడా వందనాలు ప్రభా నాయన. నా పాపాల కోసము ప్రభా 2000 సంవత్సరాల ముందే ప్రభా నాయన
నాయన తండ్రి. దేవా, నా కొరకు మీ రక్తం కార్చి ఉన్నారు ప్రభా నాయన తండ్రి. అవును ప్రభా నాయన, మొదటి ఆదాము ద్వారా ఏ రీతికి అయితే ప్రభా నాయన మరి మాలో పాపం వచ్చిందో ప్రభా, మీరు ఆఖరి ఆదాముగా ప్రభా నాయన తండ్రి ఆ పాపమును జయించారు ప్రభా, మరణాన్ని జయించారు తండ్రి. దాన్ని బట్టి ప్రభా నాయన తండ్రి మాకు రక్షణను అనుగ్రహించారు ప్రభా నాయన తండ్రి. అవును తండ్రి, అట్టి నిరీక్షణ బట్టే ప్రభా నాయన మేము ముందుకు సాగలుగుతున్నాము తండ్రి. అవును ప్రభా, ఏ రీతిగా అయితే ప్రభా మీరు 3వ దినము లేచి ప్రభా నాయన మరి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళి ప్రభా మా కొరకు స్థలం సిద్ధపరచాలని చెప్పి ఉన్నారు ప్రభా. అవును తండ్రి, ఈ లోకంలో ప్రభా నాయన మరి మా కాలం ఎంత ఉన్నదో, నా కాలం ఎంత ఉన్నదో నాకైతే తెలియదు, కానీ ప్రభా నాయన నేను ఎప్పుడైతే ప్రభా నాయన తండ్రి మరి ఈ లోకం విడిచి వెళ్తానో ప్రభా, అప్పుడు మీ దగ్గరికి నేను వస్తాను అన్న నిరీక్షణ నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా నాయన తండ్రి. దేవా నాయన, నా పాపము బట్టి ప్రభా, నా శాపలను బట్టి ప్రభా నేనైతే ప్రభా నాయన మరణానికి పాత్రురాల్ని ప్రభా నాయన తండ్రి. నాయన మీరు ఎంతగానో ప్రభా నా పట్ల ప్రభా నాయన తండ్రి నిజంగా నిరీక్షణ కలిగి ఉన్నారు ప్రభా నాయన. నిజంగా ప్రభా నాయన తండ్రి నన్ను క్షమిస్తూ వస్తూ తరుణం బై తరుణం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. దేవా నాయన ప్రభా నాయన, ఎంత గొప్ప దేవుడవు ప్రభా నాయన, మీ ప్రేమని ప్రభా నాయన తండ్రి నాయన నిజంగా ప్రభా నేను వర్ణించలేను ప్రభా నాయన తండ్రి. దేవా నాయన, అట్టి గొప్ప ప్రేమ నా పట్ల ఉంచినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తెలుపుచున్నాను ప్రభా నాయన. జీవితాంతము ప్రభా నాయన నా కన్నీటితో ప్రభా నాయన తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించిన ప్రభా, ఆరాధించినా కూడా అది చాలా తక్కువ ప్రభా నాయన తండ్రి నాయన. మరలా నేను ఏమి ప్రభా ఇదొక్క రోజే కాదు ప్రభా నాయన, ఏదో ఈరోజు ప్రభా నాయన ఈస్టర్ అని చెప్పి కాదు, కానీ ప్రభా అన్ను దినము కూడా ప్రభా నాయన తండ్రి మరి మీరు ఆ కార్చిన రక్తము గుర్తుంచుకునే బాధ్యత నాకు అనుగ్రహించండి తండ్రి నాయన. సంవత్సరంకి ఒక్కసారి కాదు, ఈరోజు అందరు బిడ్డలతో అన్నట్టు కాదు, కానీ ప్రభా నాయన తండ్రి ఆ త్యాగము ప్రభా ప్రతి ఒక్క క్షణము ప్రతి ఒక్క దినము మా జీవితాంతము కూడా మేము జ్ఞాపకం ఉంచుకునే నేను జ్ఞాపకం ఉంచుకునే బాధ్యత అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. మరి తిరిగి ఏమి ఇచ్చుకోలేక ప్రభా నాయన ఈ స్తుత్యాగం మీ పాదాల దగ్గర అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రక్షించి తండ్రి నాయన, మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు నాకు ఇచ్చిన అయ్యా జీవంను బట్టి మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా నిత్యత్వంలో మీతో కూడా ఉండుటకు తండ్రి మీరు కల్పించిన ఏర్పాటును బట్టి మీకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా నేను ఒకరోజు మీతో కూడా అయ్యా నిత్యత్వంలో ఎల్లప్పుడూ తండ్రి మీతో కూడా ఉంటానని అయ్యా అలాంటి శుభప్రదమైన నిరీక్షణకు కారణభూతుడైన తండ్రి నాయన యేసయ్యా, మీకే వేలాది వేల కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములతో ఈ కొద్ది నా స్తుతి ఆరాధనను యేసయ్య నామంలో సమర్పించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకము కృపా కనికరము తండ్రి, జీవం గలనైనా మరి ఒకసారి తండ్రి నా యొక్క యాత్రా జీవితంలో నన్ను జ్ఞాపకం చేసుకుని వ్యక్తిగతంగా మన యొక్క పునరుత్థాన దినానికి అర్హునిగా చేసి మరి ఒకసారి తండ్రి ఆ పునరుత్థానాన్ని బట్టి తండ్రి నేను కూడా తండ్రి ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించే అనుభవంలోకి తీసుకొచ్చారు. నా నోట ఉంచినటువంటి నూతన గానాన్ని బట్టి మీ పాదములకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయనా. నేనైతే నిన్నటి వాడనే, కానీ కేవలం మీ యొక్క కృప ద్వారా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకొని మరి యొక్క పునరుత్థాన దినానికి అర్హులుగా చేశారు. మరి ఒకసారి తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి మీ యొక్క పునరుత్థాన శక్తిని గురించి మరి పునరుత్థాన శక్తి యొక్క నిరీక్షణ గురించి తండ్రి మరి ఒకసారి తండ్రి నాతో ఎంతో స్పష్టంగా తేటగా మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మీ యొక్క దాసుని ద్వారా తండ్రి మరి పరలోకపు సింహాసనం నుంచి విడుదల చేసినటువంటి మరి తండ్రి పునరుత్థాన శక్తిని బట్టి వాక్యాన్ని బట్టి మీ పాదములకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఒకసారి తండ్రి మీ యొక్క పునరుత్థాన శక్తితో నన్ను కూడా తాకి మరి ఒకసారి తండ్రి ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించే అనుభవంలోకి నన్ను కూడా తీసుకొచ్చారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయనా. మరి మీరు మాట్లాడినటువంటి స్పష్టమైనటువంటి మాటల కొరకై మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి నేనైతే మరి గోతిలోకి వెళ్ళినట్లయితే మన్ను స్తుతించలేదు, నా శరీరం స్తుతించలేదు నాయనా. కానీ కేవలం మీ యొక్క కృప ద్వారా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుని మరి ఒకసారి తండ్రి సజీవుల యొక్క జాబితాలో ఎంచారు. నేనైతే తండ్రి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి శరీరము
మరి నీటి మీద బుడగ వంటి వాడినైనా, త్రాసు మీద ధూళి వంటి వాడిని, దేనికి అర్హత, స్తోమత, యోగ్యత లేనటువంటి వాడినైనా, అటువంటి వాడిని మీరు జ్ఞాపకం చేసుకొని మరి ఒక దినాన్ని నా యొక్క జీవితంలో పొడిగిస్తూ వచ్చారు. మరి ఒకసారి తండ్రి మీ యొక్క పునరుత్థాన శక్తిని మరి తిరిగి తండ్రి నేను ఆరాధించడానికి మీరు చూయించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయనా. మరి మొదటి ఆదాము జీవించు ఆత్మ అన్నారు, మరి కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అన్నారు నాయనా. ఆ విధంగా జీవింపచేయు ఆత్మ ద్వారా తండ్రి నన్ను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాకు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయనా. మరి తండ్రి మరి ఒకసారి నన్ను కూడా తండ్రి వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకొని మరి నాకు ఇచ్చినటువంటి నిరీక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయనా. మరి నా పక్షంగా మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయనా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉండినట్లు మరి ఆ విధంగా నేను కూడా ఉండాలని తండ్రి మీ పోలికలో ఉండాలని ఆశించి మరి ఒకసారి తండ్రి నాకు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయనా. మీరు నా జీవితంలో చేసి ముగించిన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి నాకు ఇచ్చినటువంటి పునరుత్థాన శక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి పునరుత్థాన శక్తి ద్వారా తండ్రి నాకు ఇచ్చినటువంటి నా జీవితంలో మరి ఇచ్చినటువంటి నిరీక్షణ కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏమి ఇవ్వలేక చిన్న స్తుతి ఆరాధనను యేసయ్య నామములో సమర్పించుకుంటున్నాను నాయనా. ఆమేన్.